నేను కట్టుకున్న దానికి ఏమైనా పర్వాలేదు, నేను నమ్ముకున్న కుటుంబానికి ఏమైనా పర్వాలేదు, ఆఖరికి నేను దొక్కుతున్న బండికి కూడా ఏమైనా పర్వాలేదు. కానీ గాయనకు మాత్రం ఏం కాబోద్దు అంటుండా ఒక వీరాభిమాని. ఇంకా చూడదు ఏందో కథ. ప్రేమ అభిమానం అనేది పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చేది కాదులా, గుండె లోతులకి వెళ్ళి పుట్టుకొచ్చేది ప్రేమ అభిమానం. ఇక గదే తరీఖన నీ దండం పెడితే ఇక మరి ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏమంట సిద్ధం సభలు పెట్టిండో, ఇక జగన్ కోసానికి ఏదైనా సరే ఏమైనా సరే మేము కూడా సిద్ధమే, దేనికైనా సిద్ధమే అన్నట్టుగా ఆయన అభిమానులు ఈ రకంగా తయారయ్యారులా. బండికి నెంబర్ ప్లేట్ పెట్టుకోకుండా జగన్ బొమ్మ అంటించుకొని తిరుగుతుర్రు అట. అరే ఇదెక్కడి కర్మరా నాయన, నీ బండికి నెంబర్ ప్లేట్ ఉంటే పుసుక్కున ఎన్నైనా పోయినా కానీ మేము దొరకబట్టి నీ బండి నీకు ఇప్పిస్తాం. కానీ నువ్వు జగన్ ఫోటో పెట్టుకుంటే ఏడ దొరకబట్టాలి, ఎవరిని అడగాలి, ఏందిరని ఎవరవని పోలీసు వాళ్ళు ఇగో జగన్ అభిమానిని ఏ రకంగా నిలదీస్తురో చూడుర్రి. కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానం చల్లకుండా ఈ రకంగా కూడా అయ్యేసరికి మరి రేపు మరి అభిమానులు ఇంకేం చేస్తారో ఎట్లా చేస్తారో ఆఖరికి వస్తారు కల్లా జగన్ ఫోటో పెట్టుకొని లక్షల మార్లు కూడా పోతామే బండి పోతామే అన్నట్టుగానే తిరుగుతున్నా ఏపీలో. ఇక చూడండి ఈ పిల్లగాని రామసక్కని వ్యవహారం ఎట్లా ఉందో. వేరే చోట వేయించుకోవాలి, నెంబర్ ఉన్న చోట నెంబర్ వేయించుకోవాలి. ఇప్పుడు ఎవరు ఆపలేదా, అది ఆపలేదని తిరిగేస్తున్నావు. ఎప్పుడోకప్పుడు ఏదో బిజీలో ఉంటారో ఎవరొకరు వెళ్ళిపోతావు. కంపల్సరీ నువ్వు ఇమ్మీడియట్గా నెంబర్ ప్లేట్ చేసుకొని మార్చుకున్న తర్వాత నేను బండి పంపిస్తాను. ఫుల్ కాదు, నెంబర్ ఉంటే ఏ సీసీ కెమెరాలో ఫైండ్ అవుట్ చేసి పలానా నెంబర్ గల బండి ఎక్కడ ఉందో మేము ట్రేస్ చేయగలం. అదే నీకు నెంబర్ లేకపోతే ఏ నెంబరో తెలియదు, ఏం తెలుస్తుంది? సిద్ధమా దేనికి సిద్ధం? బండి పోయినా పర్లేదు, నీకు బండి పోయినా సిద్ధంగా ఉంటే పర్లేదు, పెట్టుకో, తిరుగు. రోజు మీ ఫైన్ కొడతా ఉంటావు, ఆ ఫైన్ పెండింగ్ కట్టుకుంటా ఉండు. నువ్వు బండి పోయినా నీకు సిద్ధంగా ఉంటే పర్లేదు. ఫ్రంట్ నెంబర్ ఉందా? ఫ్రంట్ నెంబర్ వేయించుకున్నవాడు వెనకాల కూడా వేయించుకోవచ్చు. ఇదే నెంబర్ బ్యాకేజ్ కూడా నీకేమైనా ప్రాబ్లం ఉందా? అలా బండి ఆపుతాం మేము? ఆపం కదా. ఇమీడియట్గా నెంబర్ ప్లేట్ తెచ్చుకొని ఇక్కడ బిగించుకొని కుదరదు. ఇప్పుడు ఇలాగ మా వాళ్ళు వదిలేస్తేనే నువ్వు ఇన్ని రోజులు తిరిగావు. ఇలా వదిలేయటం వల్లే నువ్వు ఎప్పుడు వేయించావు నెంబర్, ఎప్పుడు వేయించి చెప్పు. ఎప్పుడే వేయించా కదా, ఇన్ని రోజులు మార్చావా? మార్చలేదు. నువ్వు మార్చవు, నాకు తెలుసు. ఇన్ని రోజులు అయింది, నువ్వు మార్చలేదు. ఇప్పుడైనా వెళ్ళి ఇమ్మీడియట్గా నెంబర్ పెట్టి మార్చుకొని బండి పంపించేస్తారు. ఫైన్ కూడా ఇంపోజ్ చేయను, నువ్వు ఇమ్మీడియట్ తెప్పించి మార్చుకో. నీకు పక్కాగా డీసెంట్ రోడ్కి ఎక్కడికి వెళ్ళి నెంబర్ పెట్టి తెచ్చుకొని బిగించి పంపిస్తాను, లేదు నేను పంపను. ఓకేనా? తొందరగా వెళ్ళి తెచ్చేసుకో, పంపించేస్తాను. చాలా వర్కర్ నువ్వు. మరి అదేదో ముందే చేసుకోవచ్చు కదా. ముందే చేసుకుంటే నీకు ప్రాబ్లం ఉంటుందా? ఇంత నీకు టైం వేస్ట్ ఉంటుందా? ఇది మాకు ఇచ్చే వద్దు, మాకు ఇచ్చే ఇది మళ్ళీ ఎటుకు తిరుగుతావు. ఇది లేదు. ఓకే గుడ్. ఇలా పెట్టుకొని తిరిగితే ఎవరిని ఆపుతావా? కంటిన్యూ చేయి. ఓకేనా? కంటిన్యూ చేస్తే హెల్మెట్ ఒకటి కొనుక్కో. బండి ఎవరు ఆపరు, హెల్మెట్ కొనుక్కో, లైసెన్స్ ఆర్సీ అన్నీ పెట్టుకో. నీ బండి ఎవరు ఆపరు. ఇలా నెంబర్ ప్లేట్ లేకుండా మళ్ళీ తిరిగేమంటే ప్రతిరోజు బండి ఆపుతాం. అర్థమైందా? ప్రసర్ ప్లేట్ వేసుకో, హెల్మెట్ కొనుక్కో, ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోండి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీరు డ్రైవ్